టచ్ చేయి. ఏం చెప్తారా? ఏరా గౌడా అప్పుడే కరోట్ పడిపోయిందండి లే. రోహిత్ రోహిత్ నువ్వు ఇచ్చిన బంపర్ ఆఫర్ వాడుకోలేదు. లోపలంతాస్తున్నాని ముందు అమ్మాయి మీ చేయటం ట్రై చేసింది ఎవరా? నేనే. ఆ అమ్మాయి నా కాబోయే పెళ్ళాం. దాన్ని చేయగలదు, కన్నేసి చంపేస్తా. శృతి, నీకు విషయం చెప్దాం కలుద్దాం అన్నాను. ఆడపిల్ల అల్లరి చేస్తే అందంగా ఉండాలి గాని అసహ్యంగా ఉండకూడదు. నువ్వు ప్రేమించావని నమ్మి ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. అదే డ్రామా అని తెలిస్తే ప్రాణాలు తీసుకునే వాళ్ళు ఉంటారు. నీకు తెలియజేయడానికి నీతో డ్రామాలు ఆడాను. ఎప్పుడు ఎమోషన్స్ తో ఆడుకోవద్దు. ఇప్పటికైనా ప్రేమ విలువ ఏంటో తెలుసుకో. అదొకసారి పుడితే మనం పోయినా అది మాత్రం శాశ్వతంగా ఉంటుంది. ప్రేమకి చావు లేదు. ఆల్ ది బెస్ట్ శృతి. ఇప్పటికైనా ప్రేమ విలువ ఏంటో తెలుసుకో. అదొకసారి పుడితే మనం పోయినా అది మాత్రం శాశ్వతంగా ఉంటుంది. ప్రేమకి చావు లేదు. ఏంటి మీరు చెప్పేది? అవునన్నయ్య గారు, మీ శృతి ఎవరో కుర్రాడితో తిరగటం మా రోహిత్ చూశాడంట. చాలా అప్సెట్ అయ్యాడు. అయినా ఈ రోజుల్లో ఇవన్నీ చాలా కామన్ అని నచ్చ చెప్పాను. నో నో, ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. మీ వాడు ఎవరిని చూశాడో ఏమో. సార్, మీకోసం ఎవరో వచ్చారు. తర్వాత రమ్మను. చెప్పాను సార్, కానీ ఏదో ముఖ్యమైన విషయం అట. రమ్మను. నమస్కారం అండి. నమస్కారం. మీ ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్టుంది. రాకుండా టైంలో వచ్చానేమో. మళ్ళీ రమ్మంటారా? నో నో, ఇట్స్ ఓకే. ఏదో ముఖ్యమైన విషయం అన్నారు. నా పేరు మోహన్ రావు అండి. ఇక్కడ అశోక్ నగర్ లో ఉంటాం. మా అబ్బాయి ఐసీఐసీఐలో. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? అంటే మీ అమ్మాయి మా అబ్బాయి ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. దాని గురించి మాట్లాడమని వచ్చాను. మా శృతి మీ అబ్బాయిని ప్రేమించిందా? ఏంటన్నయ్య గారు ఇది? మాట్లాడుతున్నాను కదా. అంటే మీ అమ్మాయి మా ఇంటికి వచ్చి చెప్పే వరకు నాకు కూడా తెలియదండి. శృతి, ఈయనెవరో నీకు తెలుసా? తెలుసు నాన్న. వీళ్ళ అబ్బాయిని నువ్వు ప్రేమిస్తున్నావా? ఇది అసలు మ్యాటర్ చెప్పిందంటే వాడి గుండెకి చేస్తాడు. చెప్పవే, ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానన్నా. నీకు ఎంగేజ్మెంట్ అయ్యిందని, వారంలో పెళ్లుందన్న సంగతి కూడా నువ్వు మర్చిపోయావా? అవన్నీ మర్చిపోయేలా చేశాడు నాన్న రవి. మీ సంతోషం కోసం మీరెవరిని చేసుకోమన్నా చేసుకోవడానికి సిద్ధపడ్డాను. కానీ రవిని చేసుకుంటే నేను సంతోషంగా ఉంటానని అర్థమైంది. ఇప్పుడు కూడా మీరేం చెప్తే అదే చేస్తాను నాన్న. Enough. Go inside. వెళ్ళు. ఇప్పుడేమంటారు? ఇంకా మీ కూతురు అమాయకురాలే అని చెప్తారా? నన్ను క్షమించండి, తప్పు నాదే. ఏ ఆడపిల్ల తండ్రి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు. రాకూడని టైంకి వచ్చి అడగకూడదు అడిగాను. కానీ ఒక్క విషయం, నాకు కావాల్సింది కోడలు కాదు, కూతురు. మీ కూతురు మా అమ్మాయిని చూసుకుంటాను. మీరు ఈ పెళ్లి కాదన్నా మా వాడు మీ ఇంటికి గొడవ చేయడు, పెళ్లి పెట్టల మీద నుంచి అమ్మాయిని తీసుకెళ్ళు. హామీ నాది, నిర్ణయం మీది. మీరిలా మెత్తగా ఉన్నారు కాబట్టే మీ అమ్మాయి అలా బరితెగించింది. జరిగిందేదో జరిగింది. ఏ రోజైతే ఎంగేజ్మెంట్ అయిందో ఆ రోజు నుంచి మీ కూతురు నా కోళ్ళైంది. పెళ్లి జరగనివ్వండి. ఆ తర్వాత దాన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు. కోళ్ళని కొట్టి ఇంట్లో కూర్చోబెడతాను. ఏంటండి ఆగేది? అది అలా బరితెగించి మాట్లాడుతుంటే జరిగిందంతా మర్చిపోరా. కరెక్ట్, మర్చిపోవాలి. ఈ పెళ్లి జరగదు. అదేంట్రా? ఎస్ ఎస్, నా కూతురు ఎక్కడ సంతోషంగా ఉంటుందో నాకు అర్థమైంది. అతను మాట్లాడడానికి మీరు మాట్లాడడానికి ఎంత తేడా. ఆయనేమో కోడలిని కాదు కూతుర్ని కావాలంటున్నాడు. మీరు నా కూతుర్ని కోడలిగా మీ ఇంటికి తీసుకెళ్లి కాళీలో కొట్టి కాపురం చేస్తానంటున్నారు. ప్లీజ్ నో, ఐఎమ్ సారీ. ఆ ముసలా కూడా క్యాన్సర్ అంటే నువ్వు ఎస్తంటే చేతగానే వాటిలా చేతులు ఒప్పుకుంటూ వచ్చాడమేనా? కాలర్ పట్టుకోవచ్చుగా. ఏంటి వదిలేసేది? బెంగళూరులో ఈ రోహిత్ ని కాదన్న అమ్మాయే లేదు. అలాంటి నాటి పెళ్లి దాకా వచ్చిన తర్వాత నన్ను కాదంటదా? నువ్వే ఏదో ఒకటి చేయొచ్చు కదా. మీ నాన్నకి తల ఊపడమే తెలుసు, అన్నకైతే తల తీయటం కూడా తెలుసు.
దీనికి మా అన్నే కరెక్ట్. ఎక్కడ్రా వాడు? శంకర కొన్నాడు తెలియదు అన్నా నాకు అన్న నన్ను చంపుతాను. చెప్పమ్మా. అన్నా వీడి పెళ్లి జరగాలంటే దాని ప్రేమ చావాలన్నా. ప్రేమని చంపడం కష్టం, ఆ ప్రేమించినోడిని చంపేద్దాం. అక్కడ గుళ్ళో నిశ్చితార్థం చేస్తున్నట్టు మావయ్య. అల్లుడు, అవసరమైతే 100 మందిని చంపైనా సరే నీ పెళ్లి చేస్తా. ఏంటి బట్టలేంటి గుడి తీసుకురావడం సర్ప్రైజ్ రా, నా నీకే తెలుస్తుంది. చెప్పు. నా గోవాలో శంకర్ నానాజుల ఫామ్ హౌస్ దగ్గర ఉన్నాం. ఈసారి మిస్ అయ్యే ఛాన్స్ లేదు. వేసేస్తావన్నా? వాడి గుండె మీద గన్ను పెట్టి నాకు ఫోన్ కొట్టు. అలాగే అన్నా. అరా, మంచి పనులు ఎప్పుడు మంచి టైంలో చేయాలి. వీటిని స్వామివారికి అలంకరించడం. వీళ్ళేంటి ఇక్కడ ఉన్నారు? అదే నీకు సర్ప్రైజ్. ఏంటి ఏకంగా పెళ్లి బట్టలు చేసావా? నేను మరి అంత దుర్మార్గున్నారా? ఓన్లీ ఎంగేజ్మెంట్. ఏంటి దుర్మార్గులు కూడా డిస్కౌంట్ లా? దుర్మార్గం ఏంటి? మీరు ఇద్దరు ఒకరిని లవ్ చేస్తున్నారుగా, పెళ్లి చేసుకోవాలా? నానా నీకు అసలు విషయం తెలీదు. నాకు అన్ని తెలుసురా, అంత వీళ్ళు చెప్పారు. ఆ అమ్మాయి మనస్ఫూర్తిగా నేను లవ్ చేస్తుందిరా. నీకోసం పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. దొరికారా వాళ్ళు? అన్నా మనం మోసపోయాం. మోసపోయావా? ఇన్నాళ్ళు మనం ఎర్రేదవాలు చేసి దేశం అంతా తిప్పింది శంకర్ నానాజీలు కాదనా, వాళ్ళ చెంచగాళ్ళు. ఏంట్రా నువ్వు చెప్పేది? అవునా? వీళ్ళు డమ్మిగాళ్ళు. వాళ్ళలాగా మనం నమ్మించారు. అయ్యా ముహూర్తానికి టైం అవుతోంది. నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే నా మీద ఒట్టు. బావగారు, నమస్కారం అండి, నమస్కారం అండి. మా అబ్బాయి రవి, నీ కాబోయే మామగారు తెలుపు. బాబు ముహూర్తానికి టైం అవుతుంది. మీరు ఒక్క నిమిషం వెళ్ళండి. సిగ్గు మీరు వెళ్ళండి, వచ్చేస్తాను. ఇంకా ఏంట్రా? అదిగో చూడు, నువ్వెంత వెతికిన ఇలాంటి అమ్మాయి దొరకదు. ఆమె కళ్ళలో నీ మీద ప్రేమ చూశాను రా. చెప్పరా రవి, నాన్న చెప్పి వినరా. ఏంటో మీరు కూడా. ముహూర్తం టైం అవుతుందిరా. సరే నువ్వు చెప్పినట్టు చేసుకుంటాను. ఇది విషయం మాట్లాడరా? ఓ నిమిషం మాట్లాడరా. పదా ఒకసారి చూసుకో. లోపలికి వెళ్ళి. చూసుకోవడం ఏంట్రా? నేను చెప్పగా వెళ్ళు. రేయ్, 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 ఆపండ్రా. రోహిత్, ఏంటిది? ఐ కాల్ ద పోలీస్. ఎవడికైనా ఫోన్ చేసుకో. ఇక్కడికొచ్చింది వైజాగ్ పూర్ణ అని చెప్పు. ఎవ్వడు ఏం పీకలేడు. రేయ్, ఏంట్రా చూస్తున్నావు? వెళ్ళి నీ పెళ్ళాన్ని తెచ్చు. రోహిత్, what is this? ఏయ్, శంకర్, నువ్వు ఇక్కడున్నావా? రవిగాడు శంకరా? నీకోసం దేశమంతా వెతుకుతుంటే నువ్వు ఇక్కడ దాక్కున్నావా? పూర్ణ, మొక్కను పెంచుకో నీడనిస్తుంది, కుక్కను పెంచుకో తోడునిస్తుంది, పగన పెంచుకోకో ప్రాణం తీస్తుంది. గ్రౌండ్ లో ఉన్న ల్యాండ్ మైన్ ని అండర్ గ్రౌండ్ లో ఉన్న నాలాంటి కెలక్కో. ప్లేస్ మారినా నీ వాయిస్ లో బేస్ తగ్గలేదురా. అదే స్పీడు, అదే పలుపు, కానీ కరెక్ట్ టైం కు దొరికావరా. ఏసేంట్రా? చూడక వేరు వేరుగా ఉంటారా? వీళ్ళు తండ్రి కొడుకులేంట్రా? ఒకళ్ళనొక్కళ్ళు తలలు నరుక్కుందామని తిరిగినోళ్ళు. బద్ద శత్రుశాలిలో పేరు మోసిన రౌడీ షీటర్ శంకర్ నానాజీ వీళ్ళేనా? రేయ్ శంకర్, నువ్వు మగాడివే అయితే వైజాగ్ కొచ్చి దీన్ని తీసుకెళ్ళరా. లోపల పడేండి దీన్ని. రేయ్, నువ్వెంత గించుకున్నా నా మేనలుడితోనే నీ పెళ్లి జరిగి తీరుతుంది. నిన్ను వెతుకుంటూ ఆ శంకర్ గాడు ఖచ్చితంగా ఇక్కడికొస్తాడు. వాడిక్కడికిక్కడే వేసేస్తా. సూపర్ సార్. ఎవడ్రా నువ్వు? నా పేరు క్రేజీ మోహన్ సార్. శృతి మావయ్యని. గుళ్ళో వైలెన్స్ ఎక్కువగా ఉందని డిక్కీలో దాక్కుని ఇక్కడ తేలాను. చాలా దూరం ట్రావెల్ చేసినట్టున్నాం సార్. ఇంతకీ ఏ ఊరు సార్? వైజాగ్ బే. బే అంత రెస్పెక్ట్ ఎందుకులేండి సార్. మీరు వాడిని ఏ లెగ్ కాలెక్ కట్ చేయడం నా కళ్ళలో చూడాలి సార్. వాడు నన్ను మామూలుగా హింస పెట్టలేదు సార్. మావయ్య, ఎస్ మామయ్యనే చెప్తున్నానమ్మా. నువ్వు వాడిని మర్చిపోయి రోజుకి పెళ్లి చేసుకో. క్రేజీగా ఉంటుంది. ఛీ, శృతి, శృతి, నేను మేనేజ్ చేస్తాను కదా. రే 48 అవర్స్ అబ్జర్వేషన్ ఉంచితే సరిపోద్ది అన్నారు. నాన్నకేం కాదు. అయినా అసలు ఇదంతా ఏంట్రా? వాళ్ళందరూ ఎవరు? మీరిద్దరు రౌడీలేంటి? అసలు ఏం జరిగిందిరా? ఆ శంకర్ గారిని వేసేయండి. శంకర్ నా మనిషి. ఆ నానాజీ గాడిని నేనే చేస్తా. నమస్తే. ఎవడ్రా నువ్వు? ఆగండ్రా. ఎక్కడి నుంచో వచ్చాడు. మన గురించి తెలియాలిగా. నానాజీ
పేరొకటే ఉంది. ఏం చేస్తుంటావు, ఎక్కడుంటావు, అసలు నీ బిజినెస్ ఏంట్రా? ఈ ఊళ్ళో ఇది చూపిస్తే చాలు, మిగతావన్నీ వాళ్లే చెప్తారు. ఈ వైజాగ్ లో ఇద్దరే పాపులర్. ఒకటి సింహాద్రి అప్పన్న, రెండోది సెటిల్మెంట్ నానాజీ. పోలీస్ రికార్డ్ లో రౌడీ షీట్ ఉంటుంది, పబ్లిక్ ఏమో పెద్ద మనిషి అంటారు. క్యారెక్టర్ మీద డివైడ్ కాకుండా కెపాసిటీ మీద యునానిమస్ రిపోర్ట్ ఉంది. ఈ సిటీలో ఏమైనా ఇలీగల్ పని జరగాలన్నా, లీగల్ దందాలు నడవాలన్నా నానాజీ గారి సపోర్ట్ సర్టిఫికేట్ రెండూ కావాలి.